Diamond permanent members. శ్రీమతి ఉషా గారు, శ్రీమతి శ్రీ స్వరూప శ్రీనివాస్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రాధికా శివప్రసాద్ గారు తెనాలి, శ్రీ పద్మజ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ అరుణ నాగేశ్వరరావు గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుస్మిత సాహిద్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ రంజని భాస్కర్ కిరణ్ గారు విజయవాడ, శ్రీ రాములమ్మ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుబ్బలక్ష్మి రవీంద్ర గారు బెంగళూరు, శ్రీమతి శ్రీ వరలక్ష్మి బాల చెన్నై గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుధా నీలేష్ గారు అమెరికా, శ్రీమతి కమల గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రాజామణి సత్యనగేష్ గారు హైదరాబాద్, శ్రీమతి శ్రీ స్వప్న శంతన్ గారు అమెరికా, శ్రీమతి శ్రీ విజయలక్ష్మి వెంకటేశ్వరరావు గారు పామరు, శ్రీమతి శ్యామల గారు విజయవాడ, శ్రీమతి భారతీ లక్ష్మి గారు తెనాలి, శ్రీమతి శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మణరావు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి వెంకటేశ్వరరావు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి శంకర్ గారు తెనాలి. గోల్డెన్ పర్మనెంట్ మెంబర్స్. శ్రీమతి శ్రీ అనూషా శరత్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ అంజనాదేవి భాగ్యరావు గారు విజయవాడ, శ్రీమతి అన్నపూర్ణ గారు, శ్రీమతి శ్రీ లక్ష్మీ తాయారు అనిల్ గారు పెనుగంచిప్రోలు, శ్రీమతి శ్రీ శ్రీలక్ష్మి వెంకటరెడ్డి గారు తాతిరెడ్డిపాలెం, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి బసవేశ్వరరావు గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సునీత రాధాకృష్ణరాజు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రమ్యప్రకాష్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ పద్మ వినయ్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ మీనాక్షి సన్యాసి అవతార్ గారు విజయవాడ, శ్రీమతి గీతాంజలి గారు తెనాలి, శ్రీమతి మాణిక్యాంబ గారు విజయవాడ. जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति अम्मा भगवान की जय. जय बोलो డిపిఎం కుటుంబాలకి, జిపిఎం కుటుంబాలకి సంపూర్ణ అనుగ్రహాన్ని, ఆయురారోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఉన్నతిని ప్రసాదించిన ఉన్నతి ప్రదాత, ముక్తి ప్రదాత, ప్రేమ ప్రదాత శ్రీ పరం జ్యోతి ఓం అమ్మా భగవానికి జై. జయ బోలో సహస్రనామ హోమ పుణ్య ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. జయ బోలో సహస్రనామ హోమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించిన శ్రీ హోమ అనుగ్రహ ప్రదాత పరం జ్యోతి కల్కి జై. ఇప్పుడు ఈరోజు మనము సంకల్పానికి ఒక అద్భుతం మనము చూస్తాము. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నా పేరు రాజ్యలక్ష్మి, మాది ఎదురులంక గ్రామం. నేను సహస్రనామ హోమంలో పాల్గొని స్వర్ణ ప్రాప్తి గురించి ప్రార్థన చేసుకున్నాను. మా ఇంట్లో 3 సంవత్సరాల నుండి బీరువాలో పెట్టిన బంగారము కనిపించకుండా పోయింది. అది ఎవరు తీశారో కూడా తెలియకుండా ఉంది. సహస్రనామ హోమంలో భగవాన్కి స్వర్ణ ప్రాప్తి కోసం ప్రార్థన చేసుకొని హోమం జరిపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నా బీరువాలో నేను బంగారాన్ని ఎక్కడ పెట్టానో అక్కడ అలాగే కనిపించింది. చాలా ఆశ్చర్యపోయాను. ఇంత అద్భుతం చేసిన అమ్మా భగవాన్లకు వేల వేల అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే అందరూ కూడా ఈ సహస్రనామ హోమంలో పాల్గొని ఐశ్వర్య చైతన్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్తే అమ్మా భగవాన్ శరణం. जय बोलो सुवर्ण प्राप्ति श्री परम ज्योति कल्की अम्मा भगवान की जय. जय बोलो हमारे प्यारे प्यारे अम्मा भगवान की जय. అందరికీ నమస్తే. అమ్మా భగవాన్ శరణం. నమస్తే రాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే రాసాజీ నమస్తే రాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం.
నమస్తే అచ్యుతాది పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే మా. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే. సో ఇప్పుడు ఇంకా నమస్తే దాసోజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. భగవాన్ శరణం. దాసోజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసోజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. సో ఇప్పుడు మనము నమస్తే దాసోజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసోజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసోజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసోజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసోజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసోజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసోజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ స్వర్ణ ప్రాప్తి కోసం నేను ఒకటి చెప్తాను దాసోజీ మీరు నమస్తే అచ్యుతాజీ. నమస్తే అచ్యుతాజీ. చెప్పండి. నేను స్వర్ణ ప్రాప్తి కోసం చెప్తాను దాసోజీ. అయితే మాకు ఈ సహస్రనామ హోమ అనుగ్రహంతో దాసోజీ మాకు విజయవాడలో మేము గోల్డ్ తీసుకున్నాడు మా బాబు. తీసుకొని అది ఫ్యాంట్ జేబులో పెట్టేసుకున్నాడు. ఇంకా మామూలుగా ఇంటికి వచ్చేసాడు. అది గుర్తులేదు లోపల పెట్టటం పొట్లం. అది 30 గ్రాములు దాసోజీ. అది లోపల పెట్టడం మర్చిపోయి ఏం చేసేసాడనమాట. ఇంకా అది బట్టలు చాకలమ్మాయి పెండటం ఇస్త్రీకి వెళ్ళటం అంతా వెళ్ళిపోయింది దాసోజీ. 3 రోజుల తర్వాత గుర్తొచ్చింది. అమ్మో ఎక్కడ పెట్టి ఏంటి ఎంత ఎతికినా ఎక్కడ కనపడిపోతే అప్పుడు తర్వాత గుర్తొచ్చి అమ్మో జేబులోంచి నేను తీయలేదని చెప్పని అప్పుడు ఏం చేయాలి ఇంకని చెప్పని ఆ ఇస్త్రీ బట్టల అబ్బాయి ఇంటి ముందు మాకు చేస్తాడు దాసోజీ. అయితే ఆ అబ్బాయి దగ్గరికి పొద్దున్నే బాగా మొక్కుబడి పెట్టేసేసి భగవాన్ దగ్గర డబ్బులు మొక్కుబడి పెట్టేసి భగవాన్ ఇదే అని చెప్పని అతని దగ్గరికి వెళ్తే దాసోజీ ఆయన ఎంత ప్రేమతత్వంతో నేను ఇట్లా మరి ఉందా పొట్లం ఉందా అని అడిగాడు అనమాట. జేబులో ఇట్లా మరి ఏమన్నా ఉందంటే చేసేటప్పుడు ఆయనకు అనిపించిందంటే ఉన్నదండి, నేను మీరు ఇచ్చేటప్పుడే కింద జారి పడింది అది. నేను అది ఏదో అనుకొని నేను తీసుకు లోపల పెట్టాను. తర్వాత చూస్తే ఉందది ఇద్దామనుకున్నానని చెప్పని ప్రేమతత్వంతో ఇచ్చాడు దాసాజీ. ఇదంతా కూడా అసలు ఎంత అద్భుతం అంటే అమ్మ భగవాను అది మహా అద్భుతం. సహస్రనామ హోమ అనుగ్రహంతో అది అతని ప్రేమతత్వంతో ఇవ్వటం చాలా గ్రేట్ దాసాజీ. బంగారాన్ని ఇచ్చాడంటే చాలా చాలా సంతోషం దాసాజీ. జై బోల్ అద్భుతాలు అమ్మ భగవానికి జై. ఆ స్వర్ణ ప్రాప్తి మాకు ప్రాప్తి అమ్మ భగవాన్ అనుగ్రహంతో మాకు ప్రాప్తి ఉండబట్టి మళ్ళీ మా ఇంటికి చేరింది దాసాజీ. అది చాలా థ్యాంక్స్ దాసాజీ. చాలా అద్భుతం ఇది. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. అష్టాజీ నేను కొత్తపాలెం లక్ష్మి స్వర్ణ ప్రాప్తి గురించి చెప్తాను. అష్టాజీ అచ్యుతాజీ మా బాబు వాళ్ళ గృహప్రవేశానికి హైదరాబాద్ వెళ్ళండి. మా బంగారం మా ఏప్రాల్ బంగారం అందరూ ఒక లాడ్జీ హాస్టల్లో ఒక రూమ్ తీసుకున్నాం ఉండటానికి. గృహప్రవేశం అయ్యాక లోపలికి వెళ్ళొచ్చు అని అందరి బంగారం కబోర్డ్లో పెట్టాము. అచ్చుతాజీ మా ఏప్రాల్ది 10 నవసలు బంగారం పర్సులో పెట్టి నా చేతికి ఇచ్చానని అంది. తీసుకుని పెట్టండి అంది. నేను లెగవలేనులే మీరే పెట్టండి అన్నా. మరి మా కోడలు పెట్టిందో ఆమె పెట్టిందో నాకు గుర్తులేదు, కానీ నేనే పెట్టాను అనుకున్నాను. తెల్లారి పొద్దున మళ్ళీ గృహప్రవేశానికి స్నానాలు చేసిన తర్వాత బంగారం చూస్తే మాది మాత్రం ఉంది, మా కోడలది నాది అందరివి ఉన్నాయి. ఆమె ఇచ్చిన పర్సు మాత్రం కనపడలేదు అచ్చుతాజీ. ఇక అసలు ఒకటే టెన్షన్. 10 నవసలు బంగారం అది. టెన్షన్ భరాయించలేక మీకే ఇచ్చాను అన్నారు అచ్చుతాజీ వాళ్ళిద్దరూను. మరి నాకైతే నాకు ఇచ్చినట్టు చెప్పటం అయితే చెప్పారు, కానీ నేను నా చేతితో పెట్టినట్టు నాకు గుర్తులేదు. ఇక సరే ఏమైతే అదైంది అని వాళ్ళు స్నానాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను స్నానం చేయకుండా కూర్చొని ఇక బాధపడుతున్నాను అచ్చుతాజీ. అప్పుడు భగవాను ఎందుకు బాధపడతావు, ఎవరు అయితే పెట్టారో వాళ్ళకే దొరికింది, నీకేం పర్వాలేదు, నువ్వు స్నానం చేసి నువ్వు రెడీ అయ్యి వెళ్ళిపో అక్కడికి అని చెప్పి అన్నారు అచ్చుతాజీ. ఈపు తట్టారు, వెళ్ళిపో అక్కడికి, నువ్వు ఎందుకు గృహప్రవేశానికి వెళ్లకుండా ఇక్కడ కూర్చుని బాధపడాలి అన్నారు అచ్చుతాజీ. నేను గబగబా పిల్లలను రెడీ చేసి స్నానం చేసి వచ్చేసాను అచ్చుతాజీ. వచ్చిన తర్వాత వాళ్ళకే గుర్తొచ్చి మళ్ళీ హాస్టల్లో అక్కడ పెట్టాం కదా, మళ్ళీ ఎత్తుకుదాం పద అంటే తెల్లారి పిల్లలు మళ్ళీ హాస్టల్ పిల్లలు వేరే వాళ్ళు వచ్చారు అచ్చుతాజీ. అక్కడికి గబగబా వెళ్ళాము. ఆమె నేను ఇంకో కోడలు వెళ్ళి చూస్తే కబోర్డ్లో ఆమె ఎక్కడైతే పెట్టిందో ఎవరు పెట్టారో వాళ్ళకే దొరికింది. నీకెందుకు, నువ్వు భయం, నువ్వు వెళ్ళు అని చెబుతున్నారు అచ్చుతాజీ నన్ను. ఇంకా 3 వెళ్ళాము. ఆమె కబోర్డ్ తీసి చూసింది, పర్సు ఎక్కడైతే పెట్టిందో అక్కడే ఉంది అచ్చుతాజీ. అసలు నాకు ఎంత ఆనందమో
ఆ రోజు అలా ఇవ్వకపోతే 10 సంవత్సరాలు ఏమైపోయేదా అని చెప్పేసి ఆ పిల్లలు వచ్చినా కానీ కబోర్డు కదిలించలేదు, ఏం చేయలేదు. ఆ బంగారం మళ్ళీ ఆమెను అప్పచెప్పేశారు అచ్చుతాజీ. అసలు భగవాన్కి అమ్మకి కోటి కోటి కృతజ్ఞతలు. నేను ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అంతకుముందు ఒక్కొక్క దానికి కట్టి ఒకదానికి కట్టకుండా ఉండేదాన్ని. ఈ ఐశ్వర్య హోమాకి ప్రతి సంవత్సరం కంపల్సరిగా కట్టుకుంటున్నాం అచ్యుతాజీ. ఈ సంవత్సరం నేను ఆరోగ్యం గురించి, మా బాబు ఆరోగ్యం గురించి ఫ్యామిలీ హోమా కట్టాలనుకున్నాను. ఫ్యామిలీ హోమాకి రెడీ చేసుకున్నాను అచ్యుతాజీ. అమ్మ భగవాన్కి మీకు కోటి కోటి కృతజ్ఞతలు అచ్యుతాజీ. ధన ప్రాప్తి అమ్మ భగవాన్కి. जय जय धन प्राप्ति अम्मा भगवान की, सुवर्ण अम्मा भगवान की जय। ఇప్పుడు హోమ అద్భుతాలు పలికే వాళ్ళు పలకండి. నమస్తే దాసజీ, అమ్మ భగవాన్ శరణం. నా పేరు జ్యోతి, మాది విజయవాడ. ఈ సహస్రనామ హోమం మేము స్టార్టింగ్ నుంచి కూడా పాల్గొనటం జరిగింది దాసజీ. అప్పుడు స్టార్టింగ్ లో మేము పాల్గొన్నప్పటికీ ఇప్పటికి చాలా గ్రోత్ అనేది చూడగలిగాం దాసజీ. అంచెలంచెలుగా ప్రతి హోమానికి అటెండ్ అవ్వడం, అనుగ్రహాన్ని పొందడం, ఈ విధంగా చాలా అద్భుతంగా జరుగుతుంది దాసజీ. ఈ సహస్రనామ హోమంలో పాల్గొనేటప్పుడు మేము భూమి కొనలేదు, సో బంగారం లేదు, ధనం ఇవన్నీ కూడా అసలు చాలా తక్కువలో ఉన్నాం దాసజీ. ఇలా 21 సంకల్పాలు కోరుకోవాలి, 21 ఐశ్వర్యాలు ఇస్తారు భగవాన్, ఇలా అడగాలి, ప్రేయర్ చెయ్యాలి, ఇలాంటివి ఏమీ తెలియదు దాసజీ. ఎప్పుడైతే ఈ హోమాలు అటెండ్ అయ్యామో ఇలా సువర్ణం కావాలని కోరుకోవాలి, ధనం కోరుకోవాలి, ఐశ్వర్యాలు కోరుకోవాలి అనేది అప్పుడే మాకు తెలిసింది దాసజీ. ఈ హోమంలో అంచెలంచెలుగా కూడా ధన ప్రాప్తి, సువర్ణ ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, మంచి విద్యా ప్రాప్తి, పిల్లలకి ఉన్నత చదువులు, అలాగే పిల్లలకి మంచి ఉద్యోగాలు, వివాహాలు అయ్యి మంచి భార్యలు లభించడం, ఇవంతా కూడా అలాగే సంతాన ప్రాప్తి, ఏది లోట్లేదు దాసాజీ. అంచెలంచెలుగా అమ్మా భగవాన్ నా జీవితంలో 21 సంకల్పాలు నెరవేర్చారు దాసాజీ. అంతేకాకుండా మన విజయవాడలో మనం కట్టుకున్న కల్కి ఆలయానికి భూదాతలుగా కూడా చేశారు దాసాజీ. ఇది మహాభాగ్యం దాసాజీ. అసలు ఒక సాధారణమైన కుటుంబంలోంచి వచ్చి అంత పెద్ద దేవాలయానికి భూదానం చేశామంటే ఇది మామూలు విషయం కాదు దాసాజీ. ఆ లెవెల్కి ఎదిగించారు దాసాజీ మా కుటుంబాన్ని. చాలా చాలా అద్భుతాలు దాసాజీ. ఎన్ని అద్భుతాలు చెప్పడానికి వీల్లేదు. అసలు ఈ హోమాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అటెండ్ అవ్వాలి అన్నంత ఎనర్జెటిక్ గా, అంత ఆతృతగా ఉంటది దాసాజీ. అలాగే నేను వెళ్ళడమే కాకుండా అందరికీ సేవ చేసి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు దాసాజీ ఈ హోమాల ద్వారా. ఈ హోమాలు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి దాసాజీ. ఈ మధ్య నాకు జరిగిన ఒక అద్భుతం దాసాజీ. ఈ మధ్య నేను గోల్డ్ కొనాలనుకున్నప్పుడు ఆ టైంలో నేను అశ్రద్ధ చేశా, కొనలేకపోయా, పనుల్లో పడి కొనలేకపోతే సడన్ గా బంగారం రేటు పెరిగిపోయింది దాసాజీ. నేను డబ్బులు ఉండి కూడా చేతిలో బంగారం కొనలేకపోయాను. భగవాన్ ఇంత గ్రామ్కి ఇంత రేటు పెరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, నేను అనుకున్న రేటుకే నేను కొనుక్కోవాలి అని చెప్పి ప్రేయర్ చేశాను దాసాజీ. ఇంకా పెరిగిపోద్ది, కొను అని అందరూ చాలా మంది చెప్పారు నాకు. అయినా సరే భగవాన్ ప్రేయర్ చేసి, భగవాన్ నేను ఎంతకైతే కొనాలనుకుంటున్నానో ఆ రేటుకి ఇప్పించండి భగవాన్ అని ప్రేయర్ చేశాను దాసాజీ. 2 రోజుల్లో నేను కొనాలన్న రేటుకి బంగారం దిగింది దాసాజీ. అప్పుడు వెంటనే నేను ఆర్డర్ ఇచ్చి ఈరోజు బంగారం చేయించుకుంటున్నాను దాసాజీ. ఇలాగే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు దాసాజీ, అసలు చెప్పలేను. కొన్ని మర్చిపోతున్నాము, కొన్ని అసలు చెప్పాలంటే కూడా టైం చాలు దాసాజీ. ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చి, ఇంత అనుగ్రహాన్ని ఇచ్చి, నా కుటుంబాన్ని నన్ను ఈ విధంగా తీసుకెళ్తున్నందుకు నా అమ్మా భగవాన్లకు అనంత కోటి కృతజ్ఞతలు దాసాజీ. మీరు ఎప్పటికప్పుడు మాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తూ కుటుంబాన్ని ఎలా పైకి తెచ్చుకోవాలో మాకు చెప్తూ, హోమాలు అటెండ్ చేస్తూ ఇంత గైడెన్స్ ఇస్తున్న మీకు అనంత కోటి కృతజ్ఞతలు దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. प्राप्ति श्री परम ज्योति अम्मा भगवान की जय।
అలాగే మా టీం వాళ్ళందరూ కూడా చెప్తారు దాసాజీ. ఓకే. సుభద్ర అందరూ చెప్పండి, మన టీంలో అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా అద్భుతాలు పలకండి అమ్మా. నమస్తే దాసాజీ, అమ్మ భగవాన్ శరణం. నేను సుభద్రని మాట్లాడుతున్నాను. నమస్తే మా. మేము చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం దాసాజీ. ఈ హోమాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఒకటి కొంటూ ఉంటాం దాసాజీ. ఒక చిన్న ఇల్లు, దాని పక్కన ఇంకొక ఇల్లు కొన్నాం, దాని పక్కన ఇంకొక ఇల్లు కొన్నాము. ఒక 150 గజాల స్థలం ఉండేది దాసాజీ. ఇది ఆ స్థలాన్ని అమ్మితే మాకు 800 గజాల స్థలం వచ్చింది దాసాజీ. సొంత స్థలంలో సొంత వ్యాపారం పెట్టాలని కోరిక దాసాజీ ఎప్పటి నుంచో. మేము చక్కగా గ్రానైట్, మార్బుల్, తాండూర్ స్టోన్స్ అవన్నీ సొంత స్థలంలో మేము వ్యాపారం చేస్తున్నాం దాసాజీ. ఈ గోల్డ్ కూడా ప్రతి సంవత్సరం కొంటూనే ఉంటాం దాసాజీ. ఈ ఈ హోమాలు అంత అద్భుతంగా జరిపిస్తున్నారు దాసాజీ. సేవక్ మీకు చాలా ధన్యవాదం దాసాజీ. మేము బాగా రోజు డెవలప్ అవుతున్నాం దాసాజీ. మొన్న నవగ్రహ హోమాకి వెళ్ళొచ్చిన తర్వాత మా బాబుని ఉద్యోగం కోరుకారంటే నాకు కారు కావాలి అన్నాడు దాసాజీ. వెంటనే వెళ్ళొచ్చిన 4 రోజులకే పెద్ద కారు, స్కోండా కారు కొనేసాడు దాసాజీ. ఇంత ఒక 5-6 లక్షల కారు కొనుక్కోమంటే నువ్వు 15 లక్షల కారు కొన్నావు, ఎలా కడతావు ఏంటంటే నీకెందుకు, నేను భగవాన్ కోరుకున్నాను, కారు కొనుక్కో అన్నారు, కొనుక్కున్నాను నేను అన్నాడు దాసాజీ. చాలా అద్భుతం దాసాజీ. అలాగా ప్రతి హోమానికి కూడా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం దాసాజీ. చాలా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం దాసాజీ. మాకు ఇంత గైడెన్స్ ఇచ్చిన మీకు అమ్మ భగవానికి వేల కృతజ్ఞతలు దాసాజీ. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. నమస్తే దాసాజీ, నేను సుబ్రహ్మణ్యం దాసాజీ, మాది విజయవాడ. నేను సుదర్శనం పాల్గొన్న తర్వాత మా అమ్మాయి వివాహం జరిగింది. ఒక మంచి బిడ్డనిచ్చారు అమ్మా నాన్న. అలాగే మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు, ప్రమోషన్ వచ్చింది యూనిట్ మేనేజర్ గా. మా ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఇంతటి ఎక్స్పీరియన్స్, ఇంతటి మెరాకిల్ చేయించిన పరంజ్యోతి అమ్మా భగవానికి మీకు అనంత కోటి థ్యాంక్ యూ అమ్మా భగవాన్ దాసాజీ. ఓకే. నమస్తే దాసాజీ, జై శ్రీ దాసాజీ. చెప్పండి. ఫస్ట్ హోమం అది సహస్రనామ హోమే దాసాజీ. ఆ సంవత్సరం బిగిన్ అయినాయి. మేము ఒక ఇల్లు కోసం అడ్వాన్స్ ఇచ్చాము 6 లక్షలు. ఆయన మాకు అమ్మినాక వేరే వాళ్ళకి అమ్మేసి ఇల్లు ఇవ్వటం లేదు, డబ్బులు ఇవ్వటం లేదు. 2 అసలు అతని చేతిలోకి వెళ్తే రావు. గొప్ప మెరాకిల్ అన్నమాట. 2 సంవత్సరాలు అయిపోతుంది, రావటం లేదు. గోల్డ్ అంతా బ్యాంక్ లో పెట్టి ఇచ్చాము ఇంటికి అడ్వాన్స్. పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, ఇల్లు కావాలని. అస్సలు అయితే ఫస్ట్ టైం సహస్రనామ హోమం అని తెలిసింది అసలు. అప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యినాక బైక్ మెసేజ్లు పెడితే అప్పుడు స్పందించి వడ్డీతో సహా అసలు రావు. అతను కొంచెం దెబ్బతిని ఇవ్వటం ఎవ్వరికి. అసలు రావటం అంటే అందరూ అవునా ఎలా వచ్చినాయి అనే పరిస్థితి అది. అలా డబ్బులు వడ్డీతో సహా తిరిగి సహస్రనామ హోమానికి వస్తాము అనుకోగానే వచ్చేసింది దశజీ ఆ హోమం. మిరాకిల్ అది. తర్వాత అప్పటికి ఇంకా మేము పిల్లలు చదువులు అవ్వలేదు, జాబులు లేవు, ఏమి. ప్రతి సంవత్సరం ఏది కట్టినా కట్టపోయినా సహస్రనామ హోమం మట్టుకు కట్టుకునే వాళ్ళం దశజీ అప్పుడున్న పరిస్థితుల్లో. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పిల్లల చదువుల్లో గ్రోత్, జాబ్లు, సెటిల్ మొత్తం నా లైఫ్ ని కంకర్ రోడ్లు దాటి మిమ్మల్ని తార్ రోడ్డు ఎక్కిస్తా అని చెప్తూ ఉండేవారు ఎప్పుడు భగవాన్. కంకర్ రోడ్లు దాటి తార్ రోడ్డు ఎక్కించారు దశజీ. బాధల్లో ఉన్నప్పుడు అనుకునేదాన్ని, కబుర్లు చెప్పి మమ్మల్ని మాయ చేస్తున్నావా భగవాన్, ఎన్నాళ్ళు పడాలి బాధలు అనుకునేదాన్ని దశజీ. బాగా లోపల ఆయన మీద ప్రేమ. మళ్ళీ నేను మాట్లాడుకునేదాన్ని అలా ఏదో ఒకటి, ఎవరిని అంటే ఊరుకునేదాన్ని కదా, కానీ నా అంతా నేను మట్టికి ఆ బాండ్ ఉండేది. ఇలా ఎన్ని రోజులు నన్ను ఇబ్బంది పెడతావు, ఎన్ని రోజులు కబుర్లు చెప్తున్నావు. కొన్నాళ్ళు పడ్డాం దాసజీ.
ఆ పడినప్పుడు కూడా నిలిచే శక్తిని ఇచ్చారు. ఇప్పుడు అంత గైడెన్స్ అప్పుడు లేదు మాకు. అయినా సరే ఆయనే పట్టుకొని ఈ హోమాల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. మంచి కోడల్ని ఇచ్చారు, వంశాన్ని వృద్ధి చేశారు, పిల్లల్ని ఇచ్చి అన్ని రకాల దాసాజీ. ఇవాళ నమ్మయ్య హాయిగా చూస్తే జీవితం ఎన్నో ఒడిదుడుకుల నుంచి బయట వేసేసారు దాసాజీ. వేల 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 కృతజ్ఞతలు. మా హస్బెండ్ మంచి అసలు నేను ఎవరి దగ్గరికి వెళ్తే అప్పుడెప్పుడో నువ్వు రమ్మన్నా, షిరిడి వెళ్దామంటే ఒప్పుకున్నాను, ఇప్పుడు నేను ఎక్కడికి రాను అని చెప్తున్నారు ఎవరికో. నేను ఎవరి దగ్గరికి అసలు ఎక్కడికి పుట్టపర్తి వెళ్ళేవారు ఒకప్పుడు. వెళ్తున్నారా అని అడిగితే ఎవరు, నేను ఇంకెక్కడికి వెళ్ళనమ్మా, నాకు అవసరం లేదు, నేను అసలు ఎక్కడికి రాను. అంత స్ట్రాంగ్ అయిపోయారు దాసాజీ. వెరీ గుడ్. జై బోలో అనుగ్రహ జ్యోతికి. నమస్తే మా దాసాజీ, గుంటూరు నుంచి చూశాను. నేను చెప్తానమ్మా సువర్ణప్రభ. చెప్పండి. నమస్తే మా దాసాజీ, అమ్మ బాగా శరణం. మాది గుంటూరు, నా పేరు ఉషారాణి. మాది గత 20 సంవత్సరాల నుంచి ధర్మంలో ఉన్నామమ్మా. నేను 20 సంవత్సరాల నుంచి మేము దెబ్బతిని చిల్లర కొట్టు పెట్టుకున్నాము. ఆ కొట్టులో అమ్మ భగవాన్ దయ వల్లే ప్రతిరోజు నేను ఆ రోజు ఎప్పుడైతే మేము ధర్మంలో ఉన్నామో ఆ రోజు నుంచి అమ్మ భగవాన్ నేను డబ్బు తీసి కొంత పెట్టేదాన్ని పక్కన. అట్లా పెట్టినప్పుడు నాకు హోమానికి సమకూరేది. తర్వాత కొంత డబ్బు నేను తీసుకొని బంగారానికి ఏమి లేవని చెప్పేసి కొంచెం కొంచెం కాయిన్స్ కొనుక్కొని అలా పెట్టుకున్నానమ్మా. అట్లా పెట్టుకున్నాక నాకు మొత్తం 70 సెవర్ల బంగారం నేను సంపాదించుకొని అమ్మా భగవాన్ హోమానికి కట్టుకున్నాను. దేనికి లోటు లేకుండా ఈ రోజు అమ్మా భగవాన్ మాకు అసలు ఇది ఉంది అది లేదని లేకుండా అన్ని సమకూర్చారమ్మా. ఈ రోజు గృహప్రాప్తి కట్టుకోవటానికి కూడా అమ్మా భగవాన్ దయ వల్లే. ఇప్పుడు ఆ ధనం కూడా కొంత తగ్గితే మళ్ళా బంగారము అది అబ్బాయికి ఇస్తే అది లాక్ చేసి మళ్ళా ధనం పెట్టాడమ్మా ఇంటికి. అమ్మ భగవాన్ ఒక రకంగా కాకుండా మమ్మల్ని ప్రతి దాంట్లో పిల్లల కళ్యాణం అయింది, ఆరోగ్య పట్ల, వ్యాపారంగా అన్నిటికీ మాకు అమ్మ భగవాని దయ వల్లే చూశారు. ఈ సహస్రనామ హోమాన్ని వదలకుండా ప్రతి సంవత్సరం కట్టుకుంటాను. ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చిన అమ్మ భగవానికి అనంత కోటి కృతజ్ఞతలమ్మా, శతకోటి కృతజ్ఞతలమ్మా. అమ్మ దాసాజీ నీకు అనంత కోటి కృతజ్ఞతలమ్మా. ఈ క్లాస్ వినటం వల్లే నేను ఇంత ఎదిగాను, లేకపోతే నాకు అసలు ఏమీ తెలీదు. అమ్మ భగవాన్ థ్యాంక్ యూ అమ్మ భగవాన్. సరే. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. నమస్తే అమ్మ పరంజ్యోతి అమ్మ భగవాన్ చరణ్ తిరుగుతామమ్మా. చెప్పనమ్మా. చెప్పమ్మా. ఈ శాస్త్రనామమ్మ నేను 14 సంవత్సరాల నుంచి కట్టుకుంటున్నాను. ఈ లోపు మా కోడలకి ఆ కొడుగ్గా పుట్టలేదని ఆమె అసలు ఒప్పుకునేది కాదు. ఇప్పుడు ఈ హోమాల ద్వారా 4 సంవత్సరాల నుంచి ఆమె కూడా ఫ్యామిలీ హోమ కట్టుకోగలుగుతున్నాను. ఆమె కూడా ఎంతో సహకరించి పిల్లలతో చెప్పి చేపించుకొని ఇప్పుడు నాకు పరిస్థితి బాగోలేకపోయినా కూడా కన్న తల్లిలాగా చూసుకుంటుందమ్మా. నా కోడలు కానీ నా మనవరాళ్ళు కానీ నా కన్నవారింటికి కూడా వెళ్ళకోకుండా వాళ్ళే అన్ని చేసుకుంటా సక్రంగా చేసుకుంటున్నారమ్మ ఈ అమ్మ భగవాన్ దయ వల్ల. ఈ హోమాకి నేను రాను, నా కొడుకు పుట్టలేదు, నేను రాను, నేను చేయను అందు ముందు ఏమైనా కానీ నువ్వే చేయాలి నాన్న, నువ్వే చేయాలమ్మా నాన్న బంధం పెట్టుకుని వాళ్ళనే అడిగితే అడిగిన కాడి నుంచి మేము ఏం కొనాలనుకున్నా కూడా మా దగ్గర డబ్బులు ఉండా లేకపోయినా కటిక్కిన కొనగలుగుతున్నా. మొన్న ఏది బంగారం చిన్న అరసవర్ బంగారం చేపించుకుంటాను అయ్యా అంటే నా అయ్య వస్తే పిల్లాడు అలగారు అన్నాడు. మా కోడలందరూ ఏంది ఆమె నెత్తిమీద వేసుకెళ్ళిద్దా కొనాలు పెట్టుకుని మనకి ఇచ్చిద్ది కదా చేపించుకొని అంటే ఇక మొన్న ఒక వారం అయింది చేపించుకొచ్చి ఇచ్చాడు అరసవర్ బంగారం. అది అమ్మ భగవాన్ అద్భుతమే. ఇక ఇప్పుడు మా కన్నూరు రమ్మన్న కాడ వెళ్ళటానికి వీలు లేదని చెప్పి పిల్లల తల్లులు అన్ని సక్రంగా నా కూతురుండి కూడా ఆమె బద్దకిస్తురాలే ఈమె అన్ని చేస్తుందమ్మా. ఇంత అనుగ్రహం మీ గైడెన్స్ వల్ల అమ్మ భగవాన్ గైడెన్స్ వల్ల కోటి కోటి కృతజ్ఞతలమ్మా మీకు అమ్మ భగవాన్కి. జై బోలో సువర్ణ ప్రాప్తి ప్రేమ ప్రదాత శ్రీ పరం జ్యోతి అమ్మ భగవానికి జై. సో ఇప్పుడు మనము సో అద్భుతాల సమయం అయిపోయింది. రేపు మళ్ళీ అద్భుతాలు చెప్పేవాళ్ళు మళ్ళీ చెప్పండి. ఈరోజు సువర్ణ ప్రాప్తి. ఈ సువర్ణ ప్రాప్తి అనేది ఏమిటి అంటే మీకు ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది ప్రతిదీ శ్రీ భగవాన్ ఏమంటారంటే
ఈ ఈ ఈ విశ్వంలో ఉండే ఈ విశ్వమే చైతన్యం, విశ్వంలో ఉండే ప్రతిదీ కూడా చైతన్యము అని. అలాగే మళ్ళీ మనము ఎందుకు సువర్ణాన్ని ధరించాలి, సువర్ణం ఎందుకు అవసరము అంటే, ఈ సువర్ణం అనేది ఉన్నత లోకానికి చెందినది. భగవంతుడి లోకమంతా కూడా సువర్ణంతో నిండింది. ఉన్నత చైతన్యం, చాలా హై చైతన్యం, భగవంతుడితో కొలుస్తారనమాట. మహాలక్ష్మి అమ్మవారు అంటారు. అంటే అమ్మవారి దయ ఉంటే కానీ మనకు ఆ చైతన్యాన్ని అలా పేరు పెట్టి మనం పిలుస్తూ ఉన్నాము. ఆ భగవంతుడి యొక్క చైతన్యము. సో ఆ చైతన్యాన్ని అంటే సువర్ణము ధరించినప్పుడు ఆ చైతన్యం మనకు ప్రేమగా, అంటే ఏదో వస్తువుగా ఎప్పుడు సువర్ణాన్ని మనము చేయము. బంగారం వస్తువు పెరిగిన వస్తువు రేటుతో అని కాదు, ముందు ప్రాచీన కాలం నుండి కూడా సువర్ణము అనేది ప్రతి ఒక్కరూ ధరించేవారు. సువర్ణము అనేది ప్రతీది కంచాల్లో పెట్టుకొని తినడం కానీ ఇంకా అన్ని, అంటే సువర్ణం అనేది ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది అనే నమ్మకం. అలాగే సువర్ణం అనేది ఒక చైతన్యం. సో అందరూ మనకు డబ్బు ఉంది కదా, మేము అది సువర్ణం కొనగలము అనేది మనకు వచ్చినా అది కొనే ప్రాప్తం, అనుభవించే ప్రాప్తం ఉంటే కానీ రాదు. ఎంత లేని వాళ్ళైనా యోగం ఉంటే వాళ్ళు ఆ సువర్ణాన్ని కొనగలరు. ఎంత ధనం ఉన్నా యోగం లేకపోతే కొనలేరు, ఉన్నా వేసుకోలేరు. అలాంటి పరిస్థితులు వస్తాయి. కొంతమందికి ఎలాగంటే ఈ సువర్ణము అనేది కొంటారు కానీ ఏ రోజు వేసుకోరు, ఎప్పుడు కూడా ఆ తాకట్లో ఉంటుంది. బంగారం తాకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఎవరో కోసం ఇవ్వడము, పెట్టడము, డబ్బులు తెచ్చి ఇవ్వడము, ఏదో ఒకటి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వారు ఆ బంగారం యోగం అనేది ఉండదన్నమాట. ఒక పండుగ వచ్చినా ఉండదు. సొంతంది వాళ్ళది వేసుకుని ఒక ప్రాప్తం ఉండదన్నమాట. సో అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంటే ఏంటో నాకు యోగం లేదా ఏంటి, ఉండి కూడా నేను అనుభవించే యోగం లేదు అని బాధపడుతూ ఉంటారు. అది అర్థం ఏంటంటే సువర్ణం ధరించాలన్నా, సువర్ణం పొందాలన్నా దైవానుగ్రహం అనేది చాలా చాలా ముఖ్యం. ఆ యోగం అనేది ఉండాలి. సో అందుకని శ్రీ అమ్మ భగవాన్ మనకి సహస్రనామ హోమంలో 21 సంకల్పాలతో జరుగుతున్నారు. 21 వరాలన్నమాట. ఈ 21 కూడా ప్రతి మనిషికి చాలా అవసరం. మనిషి తన ముక్తిలో ఎదగాలన్నా అమ్మ భగవాన్ దయ వల్ల అందరికీ ముక్తిని ప్రసాదించారు. ఎన్నో రకాల ముక్తులు, దుఃఖం నుండి విముక్తి. ఈరోజు మన భక్తులు మన ఆది కాలం నుండి వస్తున్నటువంటి అన్నిట్లో అటెండ్ అవుతున్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా శ్రీ అమ్మ భగవాన్ ముక్తిని ఇచ్చున్నారు, ప్రసాదించారు. ముక్తిని అంటే అందులో ఎదుగుతున్నాం, ముక్తిని ప్రసాదించారు, ఆ ముక్తిలో మనం ఎదుగుతూ ఉన్నాం. ముక్తి అంటే దుఃఖం లేని ఒక స్థితి అని. సో మొదట్లో ఉన్నప్పుడు, ధర్మాలో రానప్పుడు ఆ ఏడుపు, ఆ దుఃఖము, అలా మానసిక దుఃఖం అనేది వెళ్ళిపోయి ఒక్కొక్క దుఃఖాన్ని మనం దాటేస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క దుఃఖాన్ని దాటేయడము అంటే ముక్తిలో ఎదగటము అని అర్థం. సో ఈ ముక్తి స్థితి అనేది అమ్మా భగవాన్ అందరికీ ప్రసాదించారు. మ్యాక్సిమం అందరికీ అన్నిట్లో ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ వారి యొక్క చైతన్యంలో దీని పట్ల నేను ఒకప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు నాకు బాధ లేదండి అంటున్నారు. మళ్ళీ తలుచుకుంటూ వస్తుంది, లేదండి తలుచుకుంటే కూడా రావట్లేదు, పూర్తిగా తీసేశారు అంటున్నాం. అంటే అది ముక్తే కదా మరి. సో మన దృష్టి ఎలాగా అంటే అంత కంప్లీట్గా వస్తేనే ఏదో ఉంది అది రావాలి అనుకుంటున్నారు. అది ఏదో లేదు రావడానికి, ఉన్నత స్థితి ముక్తి అనేది గుర్తించడమే ముక్తి. సో అమ్మా భగవాన్ మనకి అది ప్రసాదించారు. సంపూర్ణ జీవన్ముక్తి వైపుకి వెళ్తున్న ముక్తిని ప్రసాదించారు. అందులో ఎదుగుదల, అది ఎదుగుతూ 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 అలాగా ముందుకు వెళ్ళాలి. హృదయ వికాసం వేరు, ముక్తి వేరు. ముక్తి అంటే దుఃఖం నుండి విముక్తి, హృదయం వికసించడం అనేది కంప్లీట్ వేరు. సో ఈ ముక్తి వీలైన తర్వాతనే ఇది హృదయ వికసించడం అనేది జరుగుతుంది. సో హృదయం వికసించాలి అంటే మనిషి తను ఎలాగ అమ్మ భగవాన్ వేటి నుండి ముక్తినిచ్చారు అనేది తెలుసుకోవాలి.
ఇప్పటి నుండి మీ పదాలలో ఒక మార్పు మార్చారంటే, పదాలలో కొన్ని మార్పులు మనం మార్చామంటే ఆ చైతన్యమే కంప్లీట్గా మనము అనుభవించగలం అనమాట. ఆ చైతన్యాన్ని మనం చూడగలము. సో శ్రీ అమ్మా భగవాన్ మనకిచ్చినటువంటి ముక్తిని గుర్తించాలి. వేటి నుండి ముక్తిని లభించారు. అమ్మా భగవాన్ విముక్తిని చేశారు, ముక్తిని ఇచ్చారు. వీటి నుండి నాకు ముక్తిని ఇచ్చారు, వీటి నుండి నాకు ముక్తి వచ్చింది, వీటి నుండి నాకు ముక్తి వచ్చింది, వీటి నుండి ముక్తి వచ్చింది, వీటి నుండి ముక్తి వచ్చింది. ఇప్పుడు ఆ ముక్తిలో నేను ఎదగాలి. సో ఆ ముక్తిలో ఎలాగంటే అచేతనంగా ఉండేవి సచేతనం అవుతూ ఉంటాము, మళ్ళీ దాని నుండి ముక్తి పొందుతూ ఉంటాం. మళ్ళీ ఇంకొన్ని అచేతనంగా ఉండే సచేతనం దాని నుండి విముక్తి పొందుతూ ఉంటాం. సో ఈ ముక్తులు ఎన్నో ముక్తులు. సో ఎన్ని వాటి నుండి మనకు ముక్తిని ఇచ్చారనేది మీరు రాసుకుంటే అది సంపూర్ణమైనటువంటి అనుగ్రహము. అది మీకు చైతన్యాన్ని వృద్ధి చేస్తుందన్నమాట. ఆ వృద్ధి చేసి ఆ సీయింగ్ స్టేట్లోకి ఇంకా తీసుకెళ్ళిపోతుంది. సో అలాగా ఈ ఒక్కొక్కటి అనుభవం అనేది అమ్మా భగవాను ధన ప్రాప్తి, అలాగే మీకు సువర్ణ ప్రాప్తి, ఈ ఆరోగ్య ప్రాప్తి, ఇలా ఎందుకు ఒక్కొక్క యోగాన్ని ప్రసాదిస్తున్నారు అంటే ఉన్నది కూడా మనం అనుభవించలేని ఒక స్థితిలో ఉన్నాం. అంటే ఇప్పుడు మన అంతరంగ స్థితి కనుక సంతృప్తి స్థితి లేదనుకోండి, ఎన్ని కిలోల బంగారం ఉంటే కూడా బంగారాన్ని అనుభవించలేం. బంగారం లేకపోయినా బంగారం కొనాలని ఆశ ఉండదు కొంతమందికి, ఆశే ఉండదు. ఇందాక జ్యోతి గారు చెప్పారు కదా, ఇలా అడగాలని తెలీదు. ఏదో దండం పెట్టుకుంటాం, ఆలయానికి వెళ్ళి వెళ్ళిపోతాం, కానీ ఇట్లా కోరాలని తెలీదు. ధర్మాలు వచ్చిన తర్వాతనే జ్ఞానంతో కోరడం అనేది అమ్మా భగవానే నేర్పించారు. అంటే ఒక్కొక్కటి కోరిక అచేతనంలో ఉంది, కానీ కోరడం తెలీదు. అలా ఒక్కొక్క కోరికను కోరుతూ ఉంటే సంతృప్తి చెందుతూ ఉన్నారు. ఒకవైపు అంతరంగంలో ముక్తినిస్తూ బాహ్యంగా సంతృప్తి పరుస్తూ మన ధర్మం ముందుకు వెళ్తుంది. సో అంత అద్భుతంగా మనం వెళ్తున్నాం, కోరటము తీరటము. దానివల్ల బాహ్య ప్రపంచంలో మనం సంతృప్తి చెందటము. సో ఇలాగా మనకు ఈరోజు బంగారము అనే దాని మీద ఎంతమందికి ఇష్టం లేదు? ఒక్కసారి మీరు బంగారం అంటే అసలు మీకు అభిప్రాయం ఏముంది? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. చిన్నప్పటి నుండి మీకు బంగారాన్ని తలుచుకున్న బంగారం పట్ల మీ అభిప్రాయాలు ఏమున్నాయి? ఒక 2 నిమిషాలు అలాగే ఆలోచిస్తూ ఉండండి. ప్రతీది ఆలోచించండి. చిన్నప్పటి నుండి ఒక్కొక్క సంవత్సరము బంగారం పట్ల మీ అభిప్రాయాలు ఎక్కడైనా నెగిటివ్గా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలా మాట్లాడేవారు?
శాంతి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎవరైనా పలకండి. బంగారం పైన అంటే సువర్ణం పైన మీకు చిన్నప్పటి నుండి ఎక్కువ ఆసక్తి లేకపోవటము దేనివల్ల అని గుర్తించారు? ఎక్కడెక్కడ నెగిటివ్ ఇన్పుట్స్ ఉన్నాయి? ఎవరైనా పలకండి, తప్పకుండా మనకి అందరికీ యూజ్ అవుతుంది. నమస్తే దాసు, నేను అశ్వరాం దాసు. చెప్పండి నరసింహరావు గారు. నేను ధర్మంలో రాకముందు నుంచి కూడా బంగారం అంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది దాసుజీ. నాకు ఆర్థిక పరిస్థితి వల్ల బంగారం అంటే ఇష్టం లేక నాకు అది అనుభవించే రాత లేదు అని చెప్పి దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించాను కాదు. ప్లస్ దాన్ని ఇష్టపడేది కదా దాసుజీ. అందులో భగవాన్ గారు ఫస్ట్ లో ధర్మంలోకి వచ్చినప్పుడు ఉన్నదాన్ని చూసి తృప్తి పడండి, మీకు కావాల్సింది అడగనప్పుడు నేను నెగిటివ్ తీసుకొని వాళ్ళ బంగారం వద్దనే అనుకున్నాను. నేను నాకు అవసరం లేదమ్మో, నాకు ఇష్టం లేదమ్మో, అది అనుభవించే భాగ్యం లేదమ్మా అని నాకు వద్దనే చెప్పా ఎక్కువ సార్లు పలికింది అసలు. అలాగా తర్వాత నేను తిప్పుకొని సారీ భగవాన్ నేను తప్పు చేశాను, క్షమించండి, అది నాకు అర్థం కాలేదు, నాకైతే బంగారం ఇష్టం, బంగారం కావాలి భగవాన్, నాకు కావాల్సినంత బంగారం ఇప్పించింది అని చెప్పేసి అడుగుతున్నాను డాక్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్. నమస్తే అమ్మ భగవాన్. ఒక ఆస్తిలాగా ఉంటది, విలువగా, అందంగా ఉంటారు, అలంకరణలో అవసరానికి ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అవసరానికి ఉపయోగపడుతుంది. అట్లా అనుకున్నారు. అట్లా పెద్దలకు గౌరవంగా ఉంటారు నలుగురిలో అయినప్పుడు. ఓకే, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ అమ్మా. నమస్తే అమ్మ భగవాన్ శరణం దాసాజీ. దాసాజీ, నాకు చిన్నప్పటి నుంచి బంగారం మీద ఆసక్తే ఉండేది కాదు దాసాజీ. అది కొనుక్కోవాలని కూడా తెలిసేది కాదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నా కూడా బంగారం పిల్లలకి ఏదైనా చేయించాలి అని కానీ అలాంటి ఆలోచన మా వారికి కానీ నాకు కానీ ఉండేది కాదు దాసాజీ. ఏదో వచ్చింది గడుపుకోవటం, అందరూ అవసరాలు తీర్చడం ఇలాగ ఉండేది అంతా. అలాగా ఏమీ చేయించుకోలేదు దాసాజీ. అలాగా బంగారం కొంతమంది జరిగినప్పుడు మా వారు ఫ్రెండ్ అక్కయ్య గారు ఉద్యోగం చేస్తా ఉంటే ఒక గొలుసు అందరు చేయించని ఆయన బలవంత పెడితే వాళ్ళు చేయించారు దాసాజీ. అది ఓ 10 నెలలు ఏంటో పెట్టుకున్నా నేను. ఆ తర్వాత దాన్ని అవసరం వచ్చి అమ్మేశారు దాసా. అంతే, అంతకు తప్పితే ఏ బంగారం పెట్టుకోలేదు దాసాజీ. అలాగే ఆయన చనిపోయిన తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ మెడలో ఏమి ఉండేది కాదు దాసాజీ. ఏదో పిచ్చి గొలుసు వేసుకునేదాన్ని. అందరూ ఆఖరికి ఉద్యోగం చేస్తామంటే ఊడ్చేవాళ్ళు అందరు కూడా, ఏంటి మేడం గారు మరి ఉద్యోగం చేస్తున్నారు, ఒక చైన్ అన్నా కొనుక్కోవచ్చు కదా, ఎందుకు అలా చేస్తారు అది ఇది అని పొద్దుస్మానం అంటూ ఉంటే ఆ బాధ భరించలేక ఒక చైన్ చేయించుకున్నాను దాసాజీ. వాళ్ళ మాటలు రోజు చెప్పించుకోలేక చేయించుకున్నాను. అలాగే ఒక గొలుసు వచ్చింది. తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత ఏమైందంటే దాసాజీ, 1 లక్ష రూపాయలు మా ఆడపడుచు అడిగితే ఇచ్చాను దాసాజీ. ఇచ్చినప్పుడు ఆవిడ ఆ డబ్బులు నేను నీకు ఇవ్వను, నువ్వేమి కొనుక్కోకుండా మెలకుండా ఒక గొలుసు చేయించుకో అని బలవంత పెట్టి నన్ను బంగారం షాపుకి తీసుకెళ్ళి ఆ గొలుసు కొన్నారు దాసాజీ. కొని ఆవిడ ఇవ్వటం వల్ల, అలా బలవంతం పెట్టడం వల్ల అది వచ్చింది దాసాజీ. అంతే తప్పితే నేను ఒక చిన్న బంగారం నాకు కావాలి అని ఇంతవరకు కొనుక్కోలేదు దాసాజీ. అది దాని పట్ల నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదో నాకు తెలియదు దాసాజీ. అలా జరిగింది దాసాజీ. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేది వస్తుంది బంగారం మీద, కానీ కొనుక్కునే శక్తి ఉండేది కాదు. తర్వాత అమ్మ భగవాన్ ధర్మాలకు వచ్చినాక నాకు అమ్మ ఏది ఇష్టమో అది ఏం కావాలో అని ఇప్పించింది వస్తాజీ. నాకు బంగారం అంటే చిన్నప్పుడు ఇష్టం నెరవేరింది వస్తాజీ. థ్యాంక్ చేస్తాను అమ్మ భగవాన్, కోటానికి కృతజ్ఞతలు. ఎంతో ప్రేమగా నన్ను షాపుకు తీసుకెళ్ళి ఇప్పిస్తారమ్మని. నాకు ఏది ఇష్టం ఉండేదో వాళ్ళు చూపించకపోయినా లో నుండి తెప్పించి ఆ వస్తువు ఇప్పించేవాళ్ళు వస్తాజీ. షాపులో వాళ్ళు అదే చూపించేవాడు, నాకు అమ్మే అదే కొనిపెట్టేది. నా లోపల మనసులో ఏముందో అదే కొనిపెట్టేది వస్తాజీ. ఆ చిన్నప్పుడు కోరిక మాత్రం నాకు అమ్మ భగవాన్ తీర్చారు వస్తాజీ బ్రహ్మాండంగా. అమ్మా భగవాన్ కోటానికి కృతజ్ఞతలు వస్తాయి, నీకు కూడా కృతజ్ఞతలు వస్తాయి. చాలా నమస్తే అమ్మ భగవాన్ శరణ్ దాసాజీ.
అమ్మా భగవాన్ ఇప్పుడు నాకు ఒకటి గుర్తు చేశారు, చూపించారు దాసాజీ ఇప్పుడు ప్రేయర్ లో. నేను 91 లోనే ధర్మంలోకి వచ్చాము దాసాజీ. ఇప్పుడు విజయనగరంలో యజ్ఞాలు జరిగినాయి. మా నాన్నగారు వాళ్ళు వెళ్ళారు యజ్ఞాలకి. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఫోటో తీసుకొచ్చారు మాతాజీ దాసాజీ. సకేత వస్త్ర భగవాన్ ఫోటో తీస్తే, కానీ మిరాకిల్స్ అంటే మామూలుగా పూజ చేసుకునే వాళ్ళం. అప్పుడు వాళ్ళకి ఆకాశంలో జ్యోతిలా కనిపించిందంట దాసాజీ. అది చెప్పారు, అది నమ్మి నేను మామూలుగా పెట్టి రోజు పాలు పెట్టడం, ముందే ఐటమ్ చేసుకుని అక్కడ పెట్టడం చేస్తూ ఉండేదాన్ని. 91 లో మ్యారేజ్ అయింది దాసాజీ. 92లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు ఒక రోజు నేను ఏం చేశానంటే మెడలో ఉన్న సూత్రాల బంధు ఒకటి ఉంచుకుని మెడలో చైను, ఫింగర్ రింగ్స్, చెవిలి తీసి స్నానానికి వెళ్ళే ముందు మంచం మీద పెట్టి, అప్పుడు 9:30కి రేడియోలో పాటలు వచ్చాయి దాసాజీ. అవి ఇంట్లో కూర్చుని ఇక్కడ పెట్టానన్నమాట, మర్చిపోయి స్నానానికి వెళ్ళిపోయాను దాసాజీ. స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయి స్నానం చేసి వచ్చాను. ఎప్పుడు 10:30కి ఎప్పుడు గుర్తొచ్చింది దాసాజీ. అయ్యో నా ఏంటి బంగారం ఏమైందని చెప్పి వెతుక్కుంటే బంగారం లేదు అక్కడ. లేకపోతే ఇంకా చాలా ఏడుస్తూ కూర్చున్నప్పుడు నక్షత్ర ప్రెగ్నెన్సీ 5వ నెల మా దాసాజీ. అప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నా. ఇప్పుడు నాకు భగవాన్ చూపించారు దాసాజీ. అది నాకు అసలు గుర్తులేదు. అది నువ్వు చాలా చేస్తావని మామూలు మాయలయ్యే చేసావంటే అక్కడ ఆకాశంలో కూడా కనిపించింది కదా భగవాన్, నా బంగారం పోయింది, నాకున్న బంగారం అదే కదా అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. నాకు దొరకాలని. మొత్తం మీద దొరకలేదు దాసాజీ. మళ్ళీ పాప పుట్టిన 5 నెలలకి బంగారం, ఎంత బంగారం పోయింది, అంత బంగారం ఎక్కడ దాసాజీ, ఒక తాటి చెట్టు ఉంటే తాటి చెట్టులోంచి ఏలాడుతుందంట దాసాజీ. అక్కడ మా పాలేరు వాళ్ళు ఉన్నారు. ఆ పాలేరు వాళ్ళును అవి మేపుతుంటే ఏలాడుతుంటే చూస్తుంటే మా నాన్నగారు వాళ్ళు ఏంటి అని చెప్పి చూస్తే ఆ బంగారం అలా ఏలాడుతూ ఉంది దాసాజీ. అది నేను పట్లం కట్టి పెట్టాను. ఆ పట్లం సంవత్సరం అయినా మళ్ళీ నక్షత్ర కడుపులో ఉన్నప్పుడు 5వ నెలప్పుడు పోయింది దాసాజీ. మళ్ళీ తను పుట్టిన 5 నెలలకి ఆ తాటి చెట్లోంచి ఆ చైన్ ఏలాడుతుందంట దాసాజీ. అప్పుడు ఏలాడుతుంటే గవ్వబెల్లి తీసుకొచ్చారు. ఈ బంగారం పోయినప్పుడు నేను ఏడుస్తూ కూర్చున్నాను దాసాజీ. అయ్యో ఇంత బంగారం పోయింది, 3 కాసులు బంగారం అని. అప్పుడు మా దగ్గర అదే పాలేరు ఉంటాడు దాసాజీ. అతను వచ్చి అన్నాడు, అమ్మ నువ్వు బాధపడకమ్మా, నీకు భగవంతుడు నీ ఒంటి నిండా బంగారం ఇస్తాడు, నువ్వు ఎప్పటికైనా చూస్తూ ఉండు అన్నాడు దాసాజీ. అలాగే దాసాజీ ఇప్పటికీ నాకు బంగారానికి ఏ కొరత లేదు దాసాజీ. నేను ఏది కావాలో అది చేయించుకోవటం, కొనుక్కోవటం అన్ని చేస్తాను. ఇప్పుడు భగవాన్ నాకు ఆ ప్రేయర్ చేస్తుంటే అది కనిపించింది దాసాజీ నాకు. అంటే నాకు అప్పుడు 92లోనే భగవాన్ ఎంత మిరాకిల్ చేశారు దాసాజీ. పాప పుట్టిన 5 నెలలకి నా బంగారం, ఎంత బంగారం పోయింది అంత బంగారం సంవత్సరానికి తిరిగి వచ్చింది దాసాజీ. నమస్తే దాసాజీ గారు. నమస్తే. శ్రీ పరంజ్యోతికి జై. అరుణజీ చెప్పమ్మా. నమస్తే దాసాజీ. నేను ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ వింటున్నాను దాసాజీ. చాలా మిరాకిల్స్ వింటుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మీరు అన్నట్టు ఇందాక కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేసుకుంటే చిన్నప్పటి నుంచి చూస్తే మా చాలా పూర్ ఫ్యామిలీ, చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల మాకు బంగారం కొనాలని ఎంతో ఆశ ఉండేది. కానీ స్టిల్ ఇప్పటికీ మేము అలాగే ఉన్నాము. అంటే కొనలేని సిచ్యువేషన్ లో ఉన్నా, కష్టపడుతున్నాము. భగవాన్ దయ వల్ల మాకు కూడా మిరాకిల్ జరగాలి దాసాజీ. అసలు అందరూ వేసుకుంటే చూసి ఆనందపడ్డమే తప్ప మాకంటూ కూడా దేవుడు కష్టపడితే ఇస్తాడు అనే నమ్మకంతోనే ఉన్నాము, హోప్ తో. కంపల్సరీ ఈ మిరాకిల్ అయితే జరగాలి మా లైఫ్ లో అనుకుంటున్నాం దాసాజీ. నేను ఇంకా ఇందులో స్పిరిచువల్ గా బాగా ఎదగాలి, బంగారం కంటే కూడా ముందు భగవాన్ లో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను దాసాజీ. ఆశ ఉంది కాబట్టి మీ అన్ని ఆశలు తీరుస్తారు తప్పకుండా. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు నమస్తే అచ్యుతాజీ, నేను చెప్పనా వద్దు ఇంకా గురించి. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అమ్మా భగవాన్ ప్రేయర్ చేయండి. అమ్మా భగవాన్, మీకు బంగారం ఎవరెవరికైతే కోరిక కావాలి అని ఉందో అందరూ కూడా అమ్మా భగవాన్ నాకు కూడా ఆ బంగారాన్ని అనుభవించే యోగం
ఎందుకంటే బంగారము అనేది, సువర్ణం అనేది భగవంతుడి యొక్క చైతన్యం. భగవంతుడే సాక్షాత్ అని చెప్పొచ్చు. అందుకే ధనాన్ని కూడా మనము కింద పడ్డా ఏదైనా వెంటనే కళ్ళకద్దుకుంటాం. అలాగే బంగారం కూడా. అంటే ఉన్నత చైతన్యం, భగవంతుడి యొక్క చైతన్యం నివసిస్తూ ఉంటుంది. ఆ యొక్క చైతన్యం అందుకే పూజల్లో కూడా పెట్టుకుంటూ ఉంటాము. సో ఎప్పుడు కూడా గౌరవించాలి, బంగారాన్ని గౌరవించాలి, ధనాన్ని గౌరవించాలి. ప్రతి వస్తువుని 21 అంశాలు రోజు మీకు ఒక్కొక్కటి చెప్పిస్తాం హోమాల్లోపు. మనం ఎంత గౌరవిస్తే, ఎంత కోరుకుంటే అంత వస్తుంది. ఈ కోరుకుంటే కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే, మనకి తెలియని వయసుల్లో చిన్నప్పుడు మనం తీసుకున్నటువంటి నెగిటివ్ నిర్ణయాలు, మనం చూసిన మన వాతావరణంలో మన చుట్టుప్రక్కన ఉండేటువంటి వ్యక్తుల అభిప్రాయాలు వినున్నాం మనం. అవి విన్నప్పుడు తెలిసి తెలియని యొక్క ఆ యొక్క వయసులో మనము అవన్నీ కూడా అభిప్రాయాలు ఏర్పరచుకున్నాం, తెలియని నిర్ణయాలు తీసేసుకున్నాం. దానివల్ల మనకు ఇవి చాలా కష్టమవుతున్నాయి. సో ఇప్పుడు అమ్మా భగవాన్కి ఏం చెప్తామంటే, అమ్మా భగవాన్, ఈ సహస్రనామ హోమంలో నాకు ఈ యొక్క అద్భుతం జరగాలి, నాకు 21 సంకల్పాలు నెరవేరాలి. ఒక్కొక్కటిగా మీరు ఏది ఎక్కువ ఉందో, ఎక్కడెక్కడ తీర్చగలరో అమ్మా భగవాన్ మీ అచేతన మనసుని బట్టి తీరుస్తూ వస్తారు. ఒక్కొక్క సంవత్సరం కొన్ని తీరుతూ వస్తాయి. ఇంకా కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి 21 సంకల్పాలు తీరిపోతాయి. ఇంకా మీరు ఆ తీరిపోయిన తర్వాత ఇంకా కూడా మీరు సహాయం ధర్మానికి చేయాలని, ఇతరులకు చేయాలని ఒక మనసు వచ్చేస్తుంది. ఇంత గొప్ప దేవుడు నా కోరికలన్నీ తీర్చారు కాబట్టి నేను వారి కార్యానికి నేను ఉపయోగపడాలి, వాహనం అవ్వాలి అనేది హృదయం నుండి ఒక కోరిక వస్తుందన్నమాట. సేవాభావం ఉత్పన్నమవుతుంది. మనిషికి కావాల్సింది, మానవ జాతికి కావాల్సింది ఆ సేవాభావమే. అందుకే ఈరోజు మనకు ముఖ్యమైన టీచింగ్, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి ఏమిటి అంటే సేవా స్థితి. సో ఇతరులకు సహాయం చేయడం కంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు. కానీ మొదట నువ్వు కడుపు నిండా తినాలి. మీ కడుపు నిండాకనే ఎదుటి వాళ్ళ ఆకలి మీకు అర్థమవుతుంది. ఆకలి బాధ అర్థం అవ్వాలంటే మీ ఆకలి అనేది తీరాలి. అందుకే అమ్మా భగవాన్ ఏం చెప్తారు, ఎప్పుడు కూడా మీ కుటుంబాలు, మీకు కుటుంబం ఉంది, మీకు అన్నీ కోరుకోవాలి. నేను నీకు పరమ స్నేహితుణ్ణి, నేను ఏదో దేవుడైపోయి ఎక్కడో ఉండాలని కాదు, మీ హృదయంలో ఉండి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను పరమ స్నేహితుణ్ణి అంటున్నారు. వారిని అమ్మా నాన్న అనుకోవడము, స్నేహితుని అనుకోవడమే చాలా ఇష్టం. అమ్మా భగవాన్ని మీరు దేవుడు అనుకొని ఎక్కడో పెట్టడమో అది అంతగా పెద్దగా ఉపయోగం లేదు. అమ్మా భగవాను ఎంత చైతన్యం భగవంతుడే అయితే కూడా తల్లిదండ్రులుగా అనుకుంటే చాలా బాగా మనం రిలేట్ చేయాలి. మన కష్టాలన్నీ చెప్పుకోవాలి, మన కోరికలన్నీ చెప్పుకోవాలి. అమ్మ నాన్నకి ఎలా చెప్పుకుంటామో అంత క్లోజ్గా చెప్పుకోవాలి. ఎవరికైతే అమ్మా నాన్నతో బంధం సరిగ్గా లేదో వాళ్ళంతా కూడా అమ్మా నాన్న బంధం పెట్టుకోకూడదు. వాళ్ళు ఏదో ఒక స్నేహితుడు బంధమో, అన్నయ్య బంధమో, ఎవరంటే ఎక్కువ ప్రీతి ఇష్టమో, సో ఆ బంధం పెట్టుకోవాలి. అప్పుడు నెమ్మదిగా అమ్మా భగవాన్ ఆ బంధంలో మీకు ప్రేమనిచ్చి అమ్మ నాన్నతో కూడా బంధం సరి చేస్తారన్నమాట. సో అందుకని మీకు ఏ బంధంలో ఉన్నారో అమ్మా భగవాన్తో ఇప్పుడు ఒకసారి బంధం పిలుచుకొని అమ్మా భగవాన్తో ఒక 2 నిమిషాలు మాట్లాడండి. అమ్మా భగవాన్, తెలిసి తెలియని వయసుల్లో నాకు తెలియకుండానే అన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నాను, అది ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నాయి. కానీ నాకు ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఇది నిజమే, మీరు చెప్పిన బోధనల వల్ల ఇది అవసరం, అవసరమా, అసలు బంగారం అవసరమా అని కొంతమంది డైలాగ్ అంటూ ఉంటారు. అసలు అట్లా అనకూడదు, ఉన్నది అనుభవించాలి. మనం ఎంతోమంది వేసుకుంటున్నప్పుడు ఆ కోరిక వస్తుంది కదా, అది చంపుకోకూడదు. అమ్మా నాన్నతో అడగాలి, ఒక్కటున్నా ఉందా లేదా అన్నది కావాలి. సో ప్రేమతో భక్తితో అమ్మా భగవాన్ మీకు ఏది ఇప్పించినా అది ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఆ తృప్తి అనేది కలగాలి. అమ్మా భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీకు ఒక చిన్న బంగారం పోగు ఉంటే కూడా ఉన్నదని చూడండి, లేదు అనే మాట రానివ్వకండి. ఉన్నది, అవునమ్మా భగవాన్, నేను ముక్కు పోగైనా వేసుకుంటున్నాను, చెవు పోగైనా వేసుకుంటున్నానే అని ఉంది, నాకు అనుభవిస్తున్నాను, అయితే నాకు ఇంకా కావాలి అలా అడగాలన్నమాట. ఉన్నది చూస్తూ అప్పుడు అడగాలి. సో ఇప్పుడు కళ్ళు మూసుకొని
హృదయపూర్వకంగా వారితో మాట్లాడుతూ ఉన్నదనేది మీరు చూడండి. ఏమేమి మీకు ఉన్నాయి, బంగారంవి మీకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కటున్నా కూడా ఈ సమయంలో సాధన లేదు అని రాకూడదు. ఉంది, నేను అనుభవిస్తున్నా, నాకు కూడా యోగం ఉంది కాబట్టి నేను ఆ పోగైనా వేసుకోగలుగుతున్నాను. తండ్రి థ్యాంక్ యూ అమ్మా భగవాన్, నాకు ఈ బంగారం అనేది నాకు వద్దేనో ఉంది, కానీ నాకు ఇంకా కావాలి నాన్న, నాకు ఆ యోగం తృప్తి అయిపోయేంత కావాలమ్మా భగవాన్ అని మీరు అడగాలన్నమాట. ఉన్నది చూస్తూ తర్వాత కోరాలి. కళ్ళు మూసుకొని వారితో మాట్లాడుతూ ఉండండి ప్రేమగా. అమ్మా ఏ బంధం పెట్టుకున్నారో ఆ బంధంలో వారిని పిలుస్తూ పలకాలి. ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य
ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति ज्योति ज्योति. ఇప్పుడు మనము పూజ చేస్తాము. పూజ ప్రారంభించండి. ఎవరైతే హారతి ముందే ఇచ్చున్నారో వారు డైరెక్ట్ పూజ మొదలు పెట్టుకోవచ్చు. లేని వాళ్ళు హారతి ఇచ్చి ప్రారంభించండి. सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेता श्री भगवते नमः. श्री भगवती समेता भगवते नमः. श्री भगवती समेता श्री भगवते नमः. ओम श्री परंज्योति भगवती भगवान नमः. आवाहयामि स्थापयामि पूजयामि. ओम श्री परंज्योति भगवती भगवान नमः. ध्यायामि ध्यानं समर्पयामि. ओम उद्यद्भानु सहस्रकोटि सदृशं ज्योतिर्मयं मंगलम् तप्त कांचन सन्निभम् अगणित गुणैः पूर्णं च चिद्रूपिणम् ब्रह्मा विष्णु महेश देव मुनि दिक्पालादिभिः सेवितम् भगवन्तं पुरुषोत्तमं च परमात्मानन्द सच्चिन्मयम् भूवासं करुणानिधिं नरत्नं धृत्वा महाकरुणया लोकोद्धारणकार्य हेतुजनितं श्री सत्यलोकाधिपं वैदर्भी निजगर्भ पावनकृतं श्रीवरदराजात्मजं जीवाश्रमपतिं शङ्कर प्रेषकं पद्मावती नायकं नानावर्णसोऽस्त्रशोभिततनुं श्री भगवती वल्लभं भगवती दक्षिण संस्थितं शिवमयं नानार्भुते हर्षदम् कारुण्यामृतपूर्णवत्रजलजं मन्दस्मितं सुन्दरं पङ्केरुहसमकोमलाङ्घ्रियुगलं भगवत्पदं चिन्तयेत् खं भूमिर्जलवायुरग्निरल्पं चन्द्रार्कनेत्रं प्रभुं श्रीमूर्तिस्थितं वाञ्छितार्थवरदं लीला विनोदप्रियं
జీవన్ముక్తిప్రదం చ మోక్షవరదం ఆనందసందాయనం వందేహం గల్గల్మషఘ్నయజితం దీక్షాప్రదం చిన్మయం భక్త్యా పూరిత భక్తుర్నివసితం భక్తిప్రియం భక్తిదం సాక్షాత్కార మహాప్రసాదవరదం ఏకత్వబోధప్రదం ఆత్మజ్ఞానకరం పరాత్పరతరం చానాత్మమాయాహరం తం శరణాగతవత్సలం ప్రణమతః భగవంతమేవాశ్రయే. ఓం ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం ధారయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. శ్రీ దివ్యచందనం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. పుష్పై పూజయామి. ఓం కనకాయే నమః. ఓం కామధేనుర్యాయే నమః. ఓం కాలజ్ఞానాయే నమః. ఓం కీర్తనప్రియాయే నమః. ఓం కల్పాతీతాయే నమః. ఓం కమలాక్ష్యే నమః. ఓం కరుణాయే నమః. ఓం కటాక్షాయే నమః. ఓం పావనాయే నమః. ఓం ఖగీశ్వర్యే నమః. ఓం ఖగాయే నమః. ఓం ఖ్యాత్యే నమః. ఓం ఖల సంస్కారనాశిన్యే నమః. ఓం ఖలఘ్నే నమః. ఓం ఖలపాపఘ్నే నమః. ఓం ఖలోద్ధారణ తత్పరాయే నమః. ఓం గతిగ్రణాయే నమః. ఓం గుణాయే నమః. ఓం గుహ్యాయే నమః. ఓం గుప్తాయే నమః. ఓం గంథాయే నమః. ఓం గుణాలయాయే నమః. ఓం గర్భాయే నమః. ఓం గౌర్యే నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం గంభీరాయే నమః. ఓం గర్వనాశిన్యే నమః. ఓం గీతప్రియాయే నమః. ఓం గరిష్టాయే నమః. ఓం గర్వితానాం సుదుర్లభాయే నమః. ఓం గృహిణ్యై నమః. ఓం గృహలక్ష్మే నమః. ఓం గ్రహబాధా వినాశిన్యే నమః. ఓం గురుమయాయై నమః. ఓం గురుశ్రేష్ఠాయే నమః. ఓం గుణాత్మికాయే నమః. ఓం గుణార్ణవాయే నమః. ఓం గుణాతీతాయే నమః. ఓం గుహయై నమః. ఓం గోవిందవల్లభాయై నమః. ఓం ఘర్మాయే నమః. ఓం ఘోరాయే నమః. ఓం ఘనాయే నమః. ఓం ఘోషాయే నమః. ఓం ఘనసారిణ్యే నమః. ఓం ఘనేశ్వర్యే నమః. ఓం ఘనజ్ఞానప్రదాయే నమః. ఓం ఘనపాపప్రణాశిన్యే నమః. ఓం ఘనజ్ఞానాయే నమః. ఓం ఘనపాపఘ్నే నమః. ఓం ఘంటానాద వినోదిన్యే నమః. ఓం ఘోరకర్మాయే నమః. ఓం మహాపాపాయే నమః. ఓం సమాహరణ పండితాయే నమః. ఓం చలాయే నమః. ఓం చరాయే నమః. ఓం చిరాయే నమః. ఓం చండాయే నమః. ఓం చండికాయే నమః. ఓం చక్రపూజితాయే నమః. ఓం చక్రరాజస్థితాయే నమః. ఓం చిత్రాయే నమః. ఓం చంద్రికాయే నమః. ఓం చంద్రనాంకితాయే నమః. ఓం చండ్యే నమః. ఓం చంద్రప్రభాయే నమః. ఓం చంద్రశీతలాయే నమః. ఓం చండనాయికాయే నమః. ఓం చింతదాయే నమః. ఓం చిత్ప్రభాయై నమః. ఓం చిన్మయే నమః. ఓం చిత్ప్రకాశిన్యే నమః. ఓం చిద్రూపిణ్యై నమః. ఓం చిదాకాశాయే నమః. ఓం చిత్తముక్తాయే నమః. ఓం చిదంబరాయే నమః. ఓం చిత్తసంశోధిన్యే నమః. ఓం చిత్తవృత్తినిరోధిన్యే నమః.
ఓం చిత్తస్థాయే నమః ఓం చిత్తరూపాయే నమః ఓం చిత్తజ్ఞాయే నమః ఓం చింతితార్థదాయే నమః ఓం చరాచరాత్మికాయే నమః ఓం ఛాయాయే నమః ఓం చిత్రభ్రమరసేవితాయే నమః ఓం జాప్యాయే నమః ఓం జుష్టాయే నమః ఓం జయాయే నమః ఓం జ్యేష్ఠాయే నమః ఓం జ్యోతిర్జ్వాలాయే నమః ఓం జరాపహాయే నమః ఓం జిత్యాయే నమః ఓం జైత్ర్యై నమః ఓం జయత్రై నమః ఓం జయదాయే నమః ఓం జయమంగళాయే నమః ఓం జనన్యే నమః ఓం జన్మదాయే నమః ఓం జాతాయే నమః ఓం జీవాజైవ ప్రసూతిన్యే నమః ఓం జగత్రాణకర్యే నమః ఓం జగన్మోహిన్యే నమః ఓం జగదాంబికాయే నమః ఓం జరారోగ వినిర్ముక్తాయే నమః ఓం జలజాక్ష్యే నమః ఓం జనప్రియాయే నమః ఓం జితామిత్రాయే నమః ఓం జితక్రోధాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. ధూపం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. దీపం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. మహానైవేద్యం నివేదయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి పద్మావతి నమోస్తుతే. జయ పద్మావతి నమోస్తుతే. జయ పద్మావతి నమోస్తుతే. ఓం జయ బలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. నమస్కరించుకోండి. నమస్కరించుకొని ఇప్పుడు అమ్మా భగవాన్ యొక్క ఆశీర్వాదం. ఆశీర్వాదం తీసుకునే ముందు తృప్తిగా ఆ సువర్ణాన్ని, ఆ బంగారాన్ని కోరండి. కావాలి అని కోరండి. నా ప్రియమైన
స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్, నాకు బంగారము అవసరం. నా ప్రియమైన స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్, నాకు స్వర్ణప్రాప్తి కాయమైన స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్, నేను బంగారమును ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్, నేను బంగారముని గౌరవిస్తున్నాను. నా ప్రియమైన స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్, నేను బంగారముని ఆరాధిస్తున్నాను. నా ప్రియమైన స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్, నేను బంగారముని ప్రేమిస్తున్నాను. నా ప్రియమైన స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్, నేను బంగారముని అనుభవిస్తున్నాను. ధన్యవాదాలు. స్వర్ణప్రాప్తి శ్రీ అమ్మా భగవాన్. ధన్యవాదాలు. స్వర్ణప్రాప్తి శ్రీ అమ్మా భగవాన్. ధన్యవాదాలు. స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్. స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ యొక్క దివ్యకాంతులు నా ద్వారా ప్రసరిస్తున్నాయి. నేను చాలా అనుగ్రహవంతుడిని. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ కల్కి భగవతీ సమేత శ్రీ కల్కి భగవతే నమః. స్వర్ణప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్, నీ పాదములకు మా యొక్క ప్రణామములు. శ్రీ పరంజ్యోతి అనుగృహీతోస్మి. శ్రీ పరంజ్యోతి అనుగృహీతోస్మి. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాన్ స్వర్ణప్రదాత ఏ నమః.
ఓం శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ స్వర్ణప్రదాతాయే నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ స్వర్ణప్రదాతాయే నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ స్వర్ణప్రదాతాయే నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ స్వర్ణప్రదాతాయే నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ స్వర్ణప్రదాతాయే నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ స్వర్ణప్రదాతాయే నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ స్వర్ణప్రదాతాయే నమః. ఓం శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాన్ స్వర్ణప్రదాతాయే నమః. ఓం శ్రీ పరం జ్యోతి. जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय। श्री अम्मा भगवान अनुग्रहीतोस्मि। स्वर्ण प्रदात श्री अम्मा भगवान अनुग्रहीतोस्मि। स्वर्ण प्राप्ति अम्मा भगवान अनुग्रहीतोस्मि। अनुग्रहीतोस्मि। जय बोलो स्वर्ण प्राप्ति श्री परम ज्योति अम्मा भगवान की జై. అమ్మా భగవాన్కి కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవట్టి ఈరోజు మనము అద్భుతంగా, చాలా అద్భుతంగా మన పూజలు చేసుకున్నాము. స్వర్ణాన్ని మనము బ్లాగ్స్ చూసుకున్నాము, ప్రేయర్ చేస్తున్నాము. అమ్మా భగవాన్ అనుగ్రహం మనము రిక్వెస్ట్ పెట్టున్నాము, తీసుకున్నారు. సో ఇంకా హోమం రోజు మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేది హోమాల్లో మీకు కలుగుతుంది. ఎవరెవరైతే కుటుంబ సమేతంగా మీరు అటెండ్ అవుతున్నారో కుటుంబాంతకుడి ప్రాప్తి అనేది లభిస్తుంది. ఎవరికైతే ఇండిపెండెంట్గా ఎవరి పేరు మీద మీ కుటుంబ సభ్యుల్లో మీరు కడుతున్నారో, ఎవరి కోసం మీరు ప్రేయర్లు చేస్తూ ఉంటారో ఆ భాగ్యం వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు మనము ముగిస్తున్నాము. రేపు వచ్చి మీకు భూప్రాప్తి. సో ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే అమ్మా. నమస్తే దాసాజీ అమ్మా భవన్.